మెరుపు కలలు మెరుపు కలలు డాడీ సౌమ్యో, డాడ్ నిన్ను మళ్ళీ చూస్తానని నేను అనుకోలేదమ్మా. అలా అనకండి డాడ్, మీకేం కాదు. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. డాడీ వద్దు, మీరు కదలకూడదు. సంయుక్త, నీకు దెబ్బలు తగిలేయా? నీకీ కష్టాలన్నీ నా వల్లేనమ్మా. సారీ సౌమ్యు. ఏంటి డాడీ ఆ మాటలు? మీ వల్ల నాకు కష్టాలేంటి? చిన్న వయసులోనే ఎన్ని అవమానాలు మోస్తున్నావు. డాడ్, నేనేమైపోయినా పర్వాలేదు, కానీ అదృష్టవశాత్తు ఆ యాక్సిడెంట్లో నీకేమీ అవ్వలేదు. మీరలా అనకండి డాడ్. మీరేదేదో ఊహించుకుని స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. రెస్ట్ తీసుకోండి డాడ్. మీ అమ్మ వాళ్ళెక్కడా? ఒక్క నిమిషం డాడీ, పిలుస్తాను. ఇదిగో హాస్పిటల్ నుంచే ఫోన్. గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేసినట్టున్నారు. హలో సార్, భరద్వాజ్ చచ్చిపోయాడా? బతికాడు సార్. వాట్? అవును సార్, స్పృహలోకి వచ్చాడు. డాక్టర్స్ కూడా అతను అవుట్ ఆఫ్ డేంజర్ అని కన్ఫర్మ్ చేశారు సార్. ఏమైందిరా? వాడు బ్రతికాడంట. అది జరగకూడదు. వాడు బ్రతకూడదు. చస్తాడన్న బాధతో 2 బాటిల్ తాగాడు. బతికాడన్న బాధతో ఇంకెంత తాగుతాడో వెదవా. ఏదో చేయాలిరా, ఏదో చేయాలి. వాడు మాత్రం బ్రతకూడదు. నువ్వేం చేస్తావురా? మీ డాడీకి చెప్పు, ఆయన చూసుకుంటారు. లేదురా, నేనే చేస్తాను. పోని ఇదిగో. హలో సార్, వాడు బ్రతకూడదని చెప్పాను కదా. ఎలా జరిగింది ఇది? నువ్వేం చేస్తున్నావు? సార్ అంటే అది నీ పనికి మళ్ళా రీజన్స్ నాకొద్దు. వాడు చచ్చిపోవాలంతే. ఇంతకుముందు ఇచ్చిన దానికంటే ఎక్కువ తీసుకో. వాడు మాత్రం బ్రతకూడదు. ఇది ఫైనల్. రే, ఇంత ప్రెస్టేషన్లో ఉన్నాడేంటి? అతను చావపోతే వీడు చచ్చేలా ఉన్నాడే. ఆర్ యూ ఫైన్ డాడీ? ఓకే అమ్మా. ఇప్పుడు ఎలా ఉంది డాడీ? ఏంటి భాను అలా చూస్తున్నావు? నాకేమైనా అవుతుందని భయపడ్డావా? అంటే మీకు నిజంగానే యాక్సిడెంట్ జరిగిందా? ఈ ఆపరేషన్ అంతా నిజమేనా? మమ్మీ, ఎందుకలా అరుస్తావు?
అందరూ అంటున్నదేగా నేను అడిగింది. వాళ్ళేదో బుద్ధి లేకుండా మాట్లాడారని అది నువ్వు నమ్మి ఈ టైంలో డాడీని క్వశ్చన్ చేస్తావా? సమ్యో, నువ్వు నమ్మా. అది కాదు డాడీ. సమయు, ఈయనేమో హార్ట్అటాక్ వచ్చిందని ఐసీయూలో ఉన్నారు, కానీ బయట మనల్ని బ్రతికుండగానే మాటలతో చంపేస్తున్నారు. పరువు మర్యాదలన్నీ గంగలో కలిసిపోయాయి. చేతకాని బిజినెస్ చేసి ఉద్ధరించమని నేనేమైనా మీ డాడీని అడిగానా? ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి పరువు తీసి ప్రాణాలు తోడేస్తున్నారు. ఇంతేనా భాను నువ్వు నన్ను అర్థం చేసుకుంది? మీరేంటో ఇన్నాళ్లు తప్పుగా అర్థం చేసుకున్నానని నాకిప్పుడే తెలిసింది. మమ్మీ, డాడీకి ఇప్పుడే స్పృహ వచ్చింది. ఇలాంటి మాటలు అంటావేంటి? ఇప్పుడు కాకపోయినా రేపైనా ఇదే అంటాను. టైము డేటు మారుతుంది కానీ భావం భావోద్వేగం మారవు. మమ్మీ, నువ్వు ఈ జన్మలో డాడీని అర్థం చేసుకోలేవు. నువ్విక్కడుండి డాడీ మనసుని పాడు చేయకు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏం లేదు మామ్, మీరింటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇట్లా ఇద్దరు కుమ్మక్కయ్యే పరిస్థితిని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇక మీదటైనా మీరు ఏం చేయాలన్నా చెప్పి చేయండి. తప్పకుండా మమ్మీ, మీరు బయలుదేరండి. జాగ్రత్త. జాగ్రత్త. డాడ్, డాడ్, మీరు లేచారని డాక్టర్కి చెప్పొస్తాను. వాసు, ఇప్పుడు ఎలా ఉంది మావయ్య? పర్వాలేదు. ఇప్పుడే వచ్చావా? మనకు యాక్సిడెంట్ అయినప్పుడు అంబులెన్స్ తీసుకొచ్చి సేవ్ చేసింది ఇతనే డాడ్. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. థ్యాంక్ యూ వాసు. మన మధ్య థ్యాంక్స్ ఎందుకు మావయ్య? నాకు ఇలా జరిగిన విషయం మా అక్కకి తెలుసా? తెలుసు డాడీ. నిజానికి అత్తయ్య వచ్చి మీకు బ్లడ్ ఇవ్వడం వల్లే మీరిప్పుడు మాతో మాట్లాడగలుగుతున్నారు. మీ బ్లడ్ గ్రూప్ ఎక్కడ దొరకలేదు. ఫైనల్గా అమ్మది ఆ గ్రూపే అని గుర్తుకొచ్చి అమ్మని తీసుకొచ్చాను. అత్తయ్య వాళ్ళకి తెలియకుండా అమ్మని పంపేద్దామనుకున్నాను, కానీ అనుకోకుండా ఏదో జరిగిపోయింది. జరిగిన దానికి సారీ. పర్వాలేదు. వాసు, నాకు మా అక్కని చూడాలనుంది. భానుమతి అత్తయ్య ఇక్కడ ఉండడం వల్ల అమ్మ రాలేకపోయింది మావయ్య. అందుకే బ్లడ్ ఇవ్వడం అవగానే ఇంటికి పంపించేశాను. ఫోన్ చేసి మాట్లాడతాను. ఐసీయూలో కాల్ చేయకూడదు మావయ్య. అవును డాడీ, డాక్టర్ వస్తే మళ్ళీ కోపడతారు. నాకు పునర్జన్మనిచ్చిన తల్లిరా మా అక్క. ప్లీజ్ వాసు.
నా కోసమే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఒక్కసారి మాట్లాడించరా? ప్లీజ్. సరే మావయ్య. వాసు, అమ్మా, మామయ్య నీతో మాట్లాడతారంట. తందారే తారారే అక్క, తమ్ముడు, ఈ పిలుపు మళ్ళీ వింటాననుకోలేదక్క. అలా మాట్లాడకురా. ఈ అక్క ప్రాణాలతో ఉన్నంత వరకు నీకేం కాదురా. తల్లిలా పెంచిన ప్రాణాలు పోకుండా రక్తం దానం చేసి ఈ ఊపిరి నిలబెట్టావక్క. డాడ్, మీరంతగా ఎమోషన్ అవ్వకూడదు. డాక్టర్ చెప్పారు. సరే తమ్ముడు, నువ్వు జాగ్రత్త. ఇక్కడ వీలు చూసుకొని వచ్చి కలుస్తాను. సరే అక్క. అక్క, తమ్ముడు, వచ్చేటప్పుడు నీ చేత్తో చేసిన గోంగూర పచ్చడి తినాలనుందక్క. తీసుకొస్తావా? తప్పకుండా తెస్తానురా. అమ్మా, సరే అమ్మా, డాక్టర్ గారు వస్తున్నారు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తున్నారు? మీరు పేషెంట్ దగ్గర ఉన్న విషయం గుర్తుందా? సారీ డాక్టర్. ఆల్ గుడ్ సార్, యు ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. డాక్టర్, డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారు? ఈ నైట్ అబ్జర్వేషన్ చేసి రేపు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. టేక్ కేర్. డాడీ, మీరు రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళి మమ్మీ వాళ్ళకి కాల్ చేసి వస్తాను. సరే అమ్మా. వస్తాను మావయ్య. సరే. సునీత, నాన్నకి ఇష్టమైన మామిడికాయ పులిహోర చేసావా? చేశానమ్మా. అటుకుల పాయసం చేశానమ్మా. సున్నుండలు చేశానమ్మా. ఏం చేస్తున్నారు? ఏంటి హడావిడి? ఏయ్, జ్యూస్ తగ్గి టైం అయిందని తెలుసు కదా, ఎందుకు తీసుకురాలేదు? ఏం చేస్తున్నావు? నువ్వు తీసుకొచ్చే జ్యూస్ కోసం నిన్ను వెతుక్కుంటూ కిచెన్లోకి రావాలా? అది కాదు మేడం, సంగీత గారు. సారీ అక్క, నా వల్లే లేట్ అయింది. నాన్నని చూడ్డానికి వెళ్తున్నాం కదా, అందుకని నాన్నకి ఇష్టమైనవన్నీ చేయించాను. నాన్నకిష్టమని ఇవన్నీ తీసుకెళ్తే ఆయన ఇంకా సంవత్సరం అక్కడే ఉంటారు. ఏంటక్క అలా అంటావు? నాన్నగారి మీద ప్రేమతో అవన్నీ చేయమన్నాను. సరే కానీ నాన్నగారిని చూడ్డానికి ఎన్ని గంటలకు వెళ్దాం? నేను రావటం లేదు, నాకు ప్రాక్టీస్ సెషన్స్ ఉన్నాయి. నువ్వు వెళ్ళిరా. అది కాదక్క, ఒక్కరోజు ప్రాక్టీస్ మానేస్తే ఏమీ కాదు. నాన్నగారి దగ్గరికి వెళ్దాం అక్క. ప్రాక్టికల్ గా ఆలోచించు సంగీత, ఎమోషనల్ గా కాదు. ఇప్పుడు నాన్నగారు కోలుకున్నారు, అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలిసింది. ఇప్పుడు మనం అందరం వెళ్ళి చేసేదేముంది? మన టైం వేస్ట్, ఆయనకు అనవసరమైన డిస్టర్బెన్స్. అయినా అక్కడ తన ముద్దుల కూతురుంది కదా, తానే చూసుకుంటుందిలే. ప్లీజ్ అక్క, వెళ్దాం అక్క. నాకు నా ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. అసలే నెక్స్ట్ మంత్ కాంపిటీషన్స్ ఉన్నాయి.
కావాలంటే నువ్వెళ్ళు. ఏయ్, నువ్వు త్వరగా జ్యూస్ తీసుకొనిరా. ఓకే మేడం. అక్కకి జ్యూస్ ఇచ్చి ఐటమ్స్ అన్ని క్యారేజ్ లో నీట్ గా సర్దు. అలాగేనమ్మా. డాడీ, మీకు విషయం తెలుసా? ఇందాక ఒక పేషెంట్ డిశ్చార్జ్ అవుతూ మందులు 3 పూట్ల వాడాలని చెప్తే మా ఇంట్లో 3 పూట్ల ఒప్పుకోరు, అందుకే నేను ఇక్కడే ఉంటాను అని గోల చేశాడు. అందరూ కలిసి నువ్వు వేసుకోవాల్సింది మందు కాదు, మందులు అని నచ్చ చెప్పేంత వరకు ఒక్కటే గోల డాడీ. వెల్డన్ సార్, వెల్డన్. మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసినప్పుడు మీ క్రిటికల్ కండిషన్ చూసి మేమందరం హోప్స్ వదిలేసాం. కానీ మీ అమ్మాయి మీకోసం పోరాడిన విధానం, మీ మీద ఉన్న ప్రేమే మిమ్మల్ని మళ్ళీ అలా నిలబెట్టింది. మీరింత తొందరగా రికవరీ అయ్యారంటే తన సంకల్పం వల్లే. ఎక్స్క్యూజ్ మీ. ఆల్ గుడ్ సార్. అయితే నేను ఇంటికి వెళ్ళొచ్చా డాక్టర్? నాకిక్కడ ఉండాలని లేదు, ఏదో అనీజీగా ఉంది. అలాగే వెళ్దురు సార్, కానీ బైపాస్ అయింది కదా, 3-4 డేస్ ఇక్కడే ఉంటే మీకు చాలా బెటర్. మీరిక్కడ 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉండొచ్చు. నాకెందుకో నేను ఇక్కడ ఉండడం కంటే ఇంట్లో ఉంటేనే త్వరగా రికవరీ అవ్వగలను అనిపిస్తోంది. డాక్టర్ గారు, కుదిరితే డాడీని ఇంటికి పంపించండి. మీరిక్కడ ఎలా చూసుకుంటారో నేను ఇంట్లో అలాగే చూసుకుంటాను. కావాలంటే మెడికల్ సపోర్ట్ కోసం ఒక నర్స్ని మాతో పాటు పంపించండి. నాన్నగారు ఇలా హాస్పిటల్ అట్మాస్ఫియర్లో ఉండడం కన్నా మా ఇంట్లో ఉంటే కంఫర్ట్గా ఉంటారు అనిపిస్తుంది. నిన్ను చూశాక నాకేమనిపించిందంటే, నువ్వు మీ నాన్నగారి పక్కనే ఉంటే మీ నాన్న హాస్పిటల్లో ఉన్నా ఇంట్లో ఉన్నా పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే నువ్వు మీ నాన్న ఎంత బాగా చూసుకుంటావో నాకు తెలుసు. అందుకే డిశ్చార్జ్కి ఒప్పుకుంటున్నాను. కానీ టైం ప్రకారం మందులు వాడుతూ చెప్పిన ఎక్సర్సైజులు చేయించాలి, రెగ్యులర్గా చెకప్కి తీసుకురావాలి. కోర్స్ ఇవన్నీ మీరు చేస్తారనుకోండి, కానీ చెప్పడం నా బాధ్యత. ఇలా అంటున్నానని మీరేమనుకోకండి. మీ కూతురు లాంటి కూతురుంటే చాలు, ఎంతటి ప్రమాదం వచ్చినా దానికి ఎదురెళ్ళి వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకుంటుంది. యు ఆర్ సో లక్కీ సార్. నేను వెళ్ళి డిశ్చార్జ్కి కావాల్సినటువంటి ఏర్పాట్లు చూడమని చెప్తాను. సంయు, డాడ్, కూర్చో. డాడీ, మనం ఇంటికి వెళ్ళబోతున్నాం. ఇక మనం పూర్తిగా హ్యాపీగా ఉండొచ్చు. ఏంటి డాడీ అలా చూస్తున్నారు? నా కష్టంలో నా నష్టంలో నాకు సపోర్టుగా ఉంటున్నావు. నువ్వు నా కూతురుగా పుట్టినా నా కన్న తల్లిలా చూసుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నారు డాడీ? నిజమమ్మా, కాలేజీలో ఆడుతూ పాడుతూ ఉండాల్సిన నువ్వు మీ మమ్మీ అన్నట్టు నా కోసం నాకు బిజినెస్లో హెల్ప్ చేయడానికి వచ్చావు. నా కోసం బాధ్యత పంచుకున్న పాపానికి అవమానాలు కూడా అనుభవించాల్సి వస్తుంది. ఇవన్నీ వచ్చిపోయే గ్రహణాలు డాడీ. ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు, ఏదైనా గొప్పగా సాధించాలనుకున్నప్పుడు ఇలాంటి అవమానాలు, బాధలు, కష్టాలు తప్పవు. అయినా మీకు తెలియదేముంది డాడీ, బంగారం కొలిమిలో కాలితేని దాని వన్నె పెరిగినట్టు మన జీవితంలో ఇలాంటివి దాటితేనే మనకి జీవితం విలువ తెలుస్తుంది. రేపు మనకొచ్చే సక్సెస్ చాలా గొప్పగా కనిపిస్తుంది. ఎక్కడా లేని తృప్తి ఉంటుంది. ఏంటి డాడీ అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, ఇంత చిన్న వయసులో
ఎంతో అనుభవం ఉన్న దానిలా ఎంత బాధ్యతగా మాట్లాడుతున్నావు. నిన్నటి వరకు నా వేలు పట్టుకొని నడిచిన చిన్న పిల్లవి ఈరోజు ఒక సమస్య ఎదురైనప్పుడు ఎదురు నిలబడి పరిస్థితులను అర్థం చేసుకుని సమస్యకి పరిష్కారం వైపు ఎలా అడుగులు వేయాలో నేర్చుకున్నావమ్మా. కానీ ఇదంతా మీ గొప్పతనం డాడీ. మీ వేలు పట్టుకుని మీ అడుగుల్లో అడుగులు వేస్తూ నేర్చుకునేలా చేశారు. నాకు చాలా భయం వేసిందమ్మా. ఈ సమస్యల సుడిగుండంలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతానేమోనని నాకు చాలా భయం వేసింది. అమ్మా, మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. మీరు మమ్మల్ని వదిలే ఎక్కడికి వెళ్ళిపోతారు డాడీ? అవునవును, మిమ్మల్ని వదిలి నేను ఇక్కడికి వెళ్తాను. అయినా నాకు ఎన్ని పనులున్నాయి ఇప్పుడు. ముందు ఈ సమస్యలన్నిటినీ సాల్వ్ చేసుకొని మీ అక్కకి పెళ్లి చేయాలి. అక్క పెళ్ళినా? దానికి మమ్మీ ఒప్పుకుంటుందా డాడీ? ఒప్పించాలి, ఎలాగైనా ఒప్పించాలి. మీ మమ్మీ ఆలోచన విధానాన్ని మార్చాలి. నా కోసం తన వాళ్ళందరినీ వదిలేసొచ్చిందన్న కారణంతో, తన మీద ప్రేమతో తను అడిగిన దానికల్లా తలూపుతూ వచ్చాను. దాంతో నన్ను ఒక చాతకాని వాడిలా, అసమర్థుడిలా ట్రీట్ చేస్తూ తన ఇష్టానికి ప్రవర్తిస్తోంది. దాని వలన తన కూతురు జీవితం నాశనమైపోతుందని అర్థం చేసుకోలేకపోతోంది. కానీ నేను అర్థమయ్యేలా చేస్తాను. తన మనస్సు మారుస్తాను. ముందు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఎక్కడుందో కనిపెట్టాలి. డాక్టర్, ఏం చేస్తున్నారు మీరు? డాక్టర్ డాక్టర్